అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్ఫిల్టర్డ్ క్రానికల్స్ బై సుజాత. డే 2 ఇది. ఇంతకు ముందు బ్లాగ్లో చెప్పాను కదా, ఆర్ఎస్ఎస్ నుంచి ఒకళ్ళు వచ్చి రామజన్మభూమి నిర్మాణం గురించి చెప్తానని. అది బ్లాగ్ అనమాట. ఈ గ్యాప్లో గురువు గారు వాళ్ళందరూ వచ్చేంత వరకు ఇలా వీళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళంతా కాస్త సంగీతం గురించి తెలిసిన వాళ్ళు ఇలా స్వామివారి పాట పాడారు. చాలా బాగుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన మాటల్లో వినండి. దీని గురించి కొంచెం లెందియే వీడియో, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుంది. ఓపికగా ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. అవన్నీ చెప్పుకుంటూ పోతే నేను 3 రోజులు మాట్లాడగలను. 1990 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు రాజమండ్రిలో ఏర్పేడు వ్యాసాశ్రమాధిపతులైనటువంటి స్వామీజీ శిబిరానికి రమ్మని పిలిచారు. చాతుర్మాసం అక్కడ చేశారు. అప్పుడు ఆ టైంలో వారు విద్యానంద స్వామి కరసేవ గురించి చెప్పాలని, పూర్తిగా చెప్పాలా సంక్షిప్తంగా చెప్పాలా. రోజు సాయంత్రం పూట వారు భగవద్గీత ప్రవచనాలు ఉండేవి 2 గంటల సేపు. మీరు వివరంగా చెప్పాలి అన్నారు. 1 గంటలో పూర్తి అవుదేమో అన్నాను నేను. 3 రోజులు 3 గంటలు చెబుతారు. కేవలం నేను అప్పుడు 90వ సంవత్సరంలో కాలినడకన వెళ్ళి ఇది మసీదు కాదు హిందూ దేవాలయం అనేటువంటి ఆ పోరాట క్రమాన్ని వివరించడానికి 3 రోజులు పట్టింది. 3 గంటలు సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 500 సంవత్సరాల పోరాటంలో విశ్వ హిందూ పరిషత్తు ప్రవేశించిన తర్వాత నుంచి జరిగిన పరిణామ క్రమాలని సంక్షేపంగా వివరించే 1984 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరము సాధు సమ్మేళనం జరుగుతుంది అఖిల భారత స్థాయిలో. 84 సంవత్సరంలో ఢిల్లీలో విజ్ఞాన భవన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క అఖిల భారత సాధు సన్యాసుల సమ్మేళనం ధర్మ సంసద్ అనే పేరుతో ధార్మిక పార్లమెంట్. 8,000 మంది సాధువులు, పీఠాధిపతులు, మహంతులు, అఖాడాలకు సంబంధించిన వారందరూ దేశం మొత్తం నుంచి పాల్గొన్నారు. ఒక ముఖ్యమైనటువంటి తీర్మానాన్ని అక్కడ సాధువులందరూ కూడా తీర్మానం చేశారు. అదేంటంటే అయోధ్యలోని రామజన్మభూమి గురించి ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రజలు, అయోధ్యలో ఉండేటువంటి సాధు సన్యాసులు ఈ పోరాటాన్ని సాగిస్తూ వస్తున్నారు. ఏకగ్రీవంగా సాధు సమాజం యావత్తు కూడా ఇక నుంచి ఈ ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో నిర్వహించవలసిందిగా తీర్మానం చేసి హిందూ పరిషత్ రామజన్మభూమి ఉద్యమంలోకి ఆ సాధు సన్యాసుల యొక్క ఆజ్ఞ ప్రకారంగా అప్పటి నుంచి వివిధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లక్షల సంఖ్యలో పరిషత్ కార్యకర్తలు, హిందూ బంధువులు ఉత్తరాలు రాసి, కార్డు రాసి ఇది హిందూ దేవాలయం, హిందువులకు అప్పగించవలసిందే అనేటువంటి పద్ధతిలో మొట్టమొదటి కార్యక్రమం నిర్వహించాం. ఆ తర్వాత రాస్తారోకోలు నిర్వహించాం. ఇలా రకరకాలైనటువంటి సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో రామజన్మభూమి మందిరం హిందువులది, హిందువులకు అప్పగించాలి, ఇది మాది అనేటువంటిది ప్రకటించాలి. దానికోసం చెప్పిన వివిధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దేశం మొత్తంలోనూ కూడా ఇంటింటికి ప్రచారం చేస్తూ రామ మందిరం నిర్మాణం చేయడానికి మీ గ్రామం నుంచి ఒక ఇటుకని పంపించండి, రామశిలా పూజ కార్యక్రమం అనేటువంటి పేరుతోటి 1989 సంవత్సరంలో కార్యక్రమాన్ని మొదటిగా ప్రకటించింది. దేశం మొత్తం మీద పాల్గొనే. అంతకుముందు ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి బీహార్, ఉత్తరప్రదేశ్ రామజన్మభూమితోటి బాగా అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు. జనక్పూర్ నుంచి అయోధ్య వరకు, అయోధ్య నుంచి లక్నో వరకు రామజానకి రథయాత్ర అని చేపట్టడం జరిగింది. ఊరూరా రామజానకి రథయాత్ర ఊరూరా వెళుతూ సభలు నిర్వహిస్తూ ఆ రకంగా 100 మందితోటి ప్రారంభమైనటువంటి యాత్ర లక్షల సంఖ్యలో అయోధ్య చేరుకుని లక్నో చేరుకునేటువంటి సమయానికి లక్షల సంఖ్యలో హిందువులు రథానికి స్వాగతం చెప్పడం, రథం వెనక రావడం జరిగింది. అదే సమయంలో మహమ్మదీయులు ఈ రథయాత్రను మేము కొనసాగనివ్వము అని చెప్పి ప్రకటన చేశారు. అప్పుడు ఈ రామజన్మభూమి ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘల్ గారు హిందూ యువకులకు అందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. మహమ్మదీలు ఈ రకంగా రామజానకి రథయాత్రని అడ్డుకుంటామని అంటున్నారు. కాబట్టి హిందూ యువకులుగా మీ అందరి యొక్క కర్తవ్యము, ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి యువకులు అందరూ కూడా మేము బజరంగ దళ్ అనేటువంటి పేరుతోటి మేము ఈ రథాలకి రక్షణగా ఉంటాము అని చెప్పని ఆ రకంగా బజరంగ దళ్ యొక్క ఆవిర్భావానికి రామజానకి రథయాత్ర రామజన్మభూములు సంబంధించిన ఉద్యమంలో మొట్టమొదటి కార్యక్రమంగా జరిగింది. ఆ తర్వాత ఇంటింటికి ఊరూరా కూడా ఒక ఇటుక
రామజన్మభూమిలో మందిర నిర్మాణం కోసం అని చెప్పని. అలా ఊరూరా దేశం అంతా కూడా ఆ రకంగా కార్యక్రమాలు జరిగాయి. 12.5 లక్షల ఇటుకలు ఊరూరా పూజించబడి ఊరేగింపుగా అయోధ్యకు చేరుకున్నాయి. ఇది ఒక అంతర్జాతీయమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం రామజన్మభూమి యొక్క ఘట్టంలో. ప్రతి ఊరు నుంచి ఇటుకను పూజ చేసేటువంటి వాళ్ళకి ఈ రామజన్మభూమి ఉద్యమానికి రూపాయి పావలా చెల్లించాలి అని చెప్పని రుసుము పెట్టడం జరిగింది. ఒక ఇటుకకు రూపాయి పావలా. అలాగా దేశం మొత్తం మీద ఈ రూపాయి పావలాతోటి 10.5 కోట్ల రూపాయలు వసూలైంది. ఈ 10.5 కోట్ల రూపాయలతోటి మీరు ఇక్కడ చూడవచ్చు, కార్యశాల అనేటువంటిది ఉన్నది ఒక ప్రదేశం. ఈ కార్యశాలలో రాజస్థాన్ నుంచి ఈ రెడ్ శాండ్ స్టోన్ ఈ రాళ్లను తీసుకొచ్చి 1990లో చెక్కడం ప్రారంభించాం. రామజన్మభూమి జడ్జిమెంట్ వచ్చే సమయానికి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కి తయారు కావడానికి కావాల్సినటువంటి శిల్పాలన్నింటినీ కూడా, స్తంభాలని, కప్పుకు ఉపయోగించేటువంటి అన్నింటినీ కూడా చెక్కించడం జరిగింది. ఆ 10.5 కోట్ల రూపాయలతోటి ప్రారంభించినటువంటి రామజన్మభూమి ఉద్యమానికి సంబంధించినటువంటి ఆదాయం ప్రారంభం చేయాలి కదా, శిలాన్యాసం జరిపించాలి, శంకుస్థాపన జరిపించాలి. 89వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖుని ముహూర్తం నిర్ణయించారు సాధువులు. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోతే సాధు సన్యాసులందరూ కూడా మేము అయోధ్య చేరుకుంటున్నాం, ఈ అయోధ్య చేరుకుంటున్నాము, మీరు మాకు పర్మిషన్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మేమే శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటామని చెప్పని ప్రకటించడం జరిగింది. వేలాది సంఖ్యలో ధర్మాచార్యులు సరయూ నది ఒడ్డున సమావేశమైనారు వారం రోజుల ముందు నుంచి ఆ తిథికి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. బోటా సింగ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. హోమ్ మినిస్టర్గా ఉన్న ఆయన ముహూర్తానికి 2 రోజుల ముందు రామజన్మభూమి ఉద్యమ నాయకులందరినీ కూడా హెలికాప్టర్ పంపించి లక్నో పిలిపించి మాట్లాడి ఒక ప్రకటన చేశారు అనుమతిస్తూ. రామజన్మభూమి అనేది 90 అడుగులు పొడవు, 80 అడుగులు వెడల్పు ఉండేటువంటిది. ఇది వివాదాస్పదమైనటువంటిది. ఇది కేసు కోర్టులో ఉన్నది. ఇది వివాదాస్పదమైనటువంటి భూమి. కానీ ఈ శిలాన్యాసం, ఈ శంకుస్థాపన కార్యక్రమం ఈ వివాదాస్పద స్థలంలో కాదు, దీనికి బయట జరుగుతుంది. కాబట్టి శిలాన్యాసం జరిగేటువంటి స్థలము వివాదాస్పదమైనది కాదు అని చెప్పి అనుమతిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ దరిమిలా రామజన్మభూమికి శిలాన్యాసం 1989వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖున జరిగింది. ఈ శిలాన్యాసము ఎక్కడ చేశారు అని అంటే, ఈ శంకుస్థాపన అనేటువంటి సింహద్వారం దగ్గర చేయడం జరిగింది. దీని వెనకాల ఒక ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర ఉన్నది. రామజన్మభూమి ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ నిర్వహించాలని చెప్పిన సాధు సన్యాసులు అప్పగించడంతో ఈ సాధు సన్యాసుల మార్గదర్శనంలో పనిచేయడం అనే అనుభవం విశ్వ హిందూ పరిషత్కి లేదు. అశోక్ సింఘల్ గారు ప్రయాగలో ఉన్నటువంటి దేవరాహా బాబా గారి దగ్గరికి వెళ్ళారు. వారు మంచి పైన ఉంటారు, నేల మీద నివసించరు, మంచి పైన ఉంటారు. దర్శనానికి ఎవరు వచ్చినప్పుడు కూడా వారి యొక్క కుడి పాదంతో నెత్తి మీద పెట్టి ఆశీర్వదిస్తారు. వారిని కలవడానికి వెళ్ళారు. స్వామీజీ మాకైతే అనుభవం లేదు, స్వామీజీలు ఇట్లాగా అప్పగించారు ధర్మాచారులు అందరూ కూడా, మీరు ఆశీర్వదించాలి అని చెప్పి ఆయన ఒక ఆశీర్వచనం చెప్పారు. బేటా చింతా మత్కర్, భవండర్ చలేగా, బాబర్ కా ढांचा ध्वस्त हो जाएगा, मगर उस समय तुम्हारा एक काम है, आप ध्यान रखो, जो मलबा गिरता है वो सारे मलबा को सरयू में बहा देना, ये तुम्हारा काम है. ఈ 84వ సంవత్సరంలో దేవరాహా బాబా గారు ఆశీర్వదించారు. హిందీలో చెప్పాను వారి మాటల్ని. దాని తెలుగులో అర్థం ఏంటంటే, చింతపడవాక, భయపడాల్సిన పని లేదు. ఒక సుడిగాలి వస్తుంది, ఆ సుడిగాల్లో ఈ బాబరీ కట్టడం కొట్టుకుపోతుంది. నువ్వు నిర్వహించాల్సిన పని ఉంది, ఈ శిథిలాలన్నింటినీ సరయూ నదిలో కలిపేయాలి, ఇది నీ బాధ్యత అని చెప్పారు. ఆ తర్వాత గంగా నదిని పూజ చేయడానికి గంగోత్రి వెళ్ళారు అశోక్ సింఘల్ గారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరారు బస్సులో. గంగా పూజకు వెళుతుంటే ఒక వృద్ధ సాధువు ఆయనకు ఎదురొచ్చారు. అది ఎవరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగారు. 80 సంవత్సరాల పైన ఉండేటువంటి వృద్ధ సాధువు. ఆధ్యాత్మిక శక్తి ఈ రామజన్మభూమి ఉద్యమానికి ఏ రకంగా ఒక రక్షణ కవచంగాను మార్గదర్శకంగాను పనిచేసింది అనేది. ఇలా నేను విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీని, అశోక్ సింఘల్ నా పేరు. గంగానది పూజ కోసం వచ్చాను. రామజన్మభూమి ఉద్యమంలో విజయాన్ని సాధించేటువంటి విధంగా ఆశీర్వదించమని పూజ చేయడానికి వచ్చాను. ఆయన ఏమన్నారంటే, మీ అమ్మగారితో నువ్వు ఎట్లాగా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతావో
మీ అమ్మగారు మీతోటి ఎలాగ వాత్సల్యపూర్ణంగా మాట్లాడుతుందో అలాగా నువ్వు గంగాదేవితోటి మాట్లాడితే నీతోటి కూడా మీ అమ్మలాగానే మాట్లాడుతుంది అని చెప్పారు. గంగోత్రి వెళ్ళినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అవతల వైపు ఆశ్రమాలు ఉన్నాయి. గుజరాతీ వాళ్ళ ఆశ్రమంలో అశోక్ సింగల్ గారు ఉన్నారు. తెల్లవారుజామున 3:30కి ఆయన తలుపు తడితే తలుపు తీస్తే వేరే స్వామిని కలవడానికి వచ్చారు. గంగాదేవి ఇప్పుడే మాట్లాడి వెళ్ళింది, నీకు ఒక సందేశం ఇవ్వమని చెప్పింది. మీరు ఉత్తరాత్ర శిలాన్యాసం చేయబోతారు. ఇది 84వ సంవత్సరంలో జరిగింది. ఉత్తరాత్ర శంకుస్థాపన చేయబోతారు. శంకుస్థాపన గర్భం నుంచి కాకుండా సింహద్వారం నుంచి ప్రారంభించు అని గంగాదేవిని మీకు చెప్పమన్నది అని చెప్పి ఆయనకి చెప్పారు. అలాగా శిలాన్యాసం అనేది శంకుస్థాపన ఎక్కడ జరిగింది అని అంటే సింహద్వారం దగ్గర జరిగింది. ఈ ఆధ్యాత్మిక శక్తులు సమాజం ధార్మిక మార్గంలో నడవడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూడా సహకరిస్తాయి అనేటువంటిది అశోక్ సింగల్ గారు ఎప్పుడూ అదే చెబుతుండేవారు. కాబట్టి నిరంతరమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేయండి. గురుముఖంగా మీరు ఉపదేశం తీసుకుని సాధన చేయండి. కేవలం మానవ ప్రయత్నంతో ఏది కూడా జరగదు అని చెప్పి చెబుతుండేవారు. ఇది ఆధారంగానే ఆ రకంగా శిలాన్యాసం అయిన తర్వాత 89లో మరి గుడి కట్టాలి కదా. 90వ సంవత్సరంలో సాధువులందరూ కూడా అక్టోబర్ 30వ తేదీన అయోధ్యకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు దేవాలయ నిర్మాణం కోసం అని చెప్పని. ములాయం సింగ్ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని నిషేధించారు. ఉత్తరప్రదేశ్ అంతా దిగ్బంధనం చేశారు. పక్షి కూడా అయోధ్యలో అడుగు పెట్టలేదని ప్రకటించారు. కరసేవకులందరికీ మీరు ఎలాగోలాగా అయోధ్య చేరండి అని చెప్పాం. అయోధ్య చేరారు. దిగ్బంధనం చేసింది. ఉత్తరప్రదేశ్ సీమలు అన్నింటినీ కూడా సరిహద్దులన్నింటినీ మూసేశారు. రైళ్లు రద్దు చేశారు. బస్సులు రద్దు చేశారు. ఇంటర్నల్గా ఉత్తరప్రదేశ్లో కూడా వాహనాలు దిగ్బంధనం చేసింది. ఉత్తరప్రదేశ్ సీమలు అన్నింటినీ కూడా సరిహద్దులన్నింటినీ మూసేశారు. రైళ్లు రద్దు చేశారు. బస్సులు రద్దు చేశారు. ఇంటర్నల్గా ఉత్తరప్రదేశ్లో కూడా వాహనాలు ఏవి తిరగకుండా పెట్రోల్ పంపులు ఆఫ్ చేశారు. నదులు కాలంలో దాటి వస్తారని పడవల్ని ముంచేశారు. పడవల్ని సీజ్ చేసింది ప్రభుత్వం. అయినప్పటికీ 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు వాహనాలు ఏవి తిరగకుండా పెట్రోల్ పంపులు ఆఫ్ చేశారు. నదులు కాలంలో దాటి వస్తారని పడవల్ని ముంచేశారు. పడవల్ని సీజ్ చేసింది ప్రభుత్వం. అయినప్పటికీ 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు దశ దిశల వైపు నుంచి కాలినడకన అయోధ్య చేరి రామ జన్మభూమికి ఈ అడ్డుకట్టలు అన్నింటినీ తొలగించింది. శిఖరం పైన ఎక్కి కాషాయ జెండాను ఎగరవేసి ఇది దేవాలయం, ఇది మసీదు కాదు అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. పక్షి కూడా ప్రవేశించదని ప్రకటించినటువంటి ములాయం సింగ్కి అవమానం జరిగింది. ఆ తర్వాత 30వ తారీఖు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నవంబర్ 2వ తారీఖు 1వ తారీఖు 2వ తారీఖు కూడా అయోధ్య పురవీధుల్లో ప్రజలందరూ ఈ కరసేవకులందరూ లక్షాది సంఖ్యలో కూర్చుని రామ కీర్తనం, రామనామ సంకీర్తనం, భజన కీర్తనలు చేస్తున్న సమయంలో నవంబర్ 2వ తారీఖున ములాయం సింగ్ కాల్పులు జరిపించాడు పోలీసు చేత. 100 మంది సాధువులు, 100 మంది కరసేవకులు అసూలు బాశారు. వాళ్ళందరినీ వాళ్ళని పడిపోయినట్టుగా లారీలో ఎక్కించి సరైన నదిలో పడేశారు. ఇది 90వ సంవత్సరం నవంబర్ 2వ తారీఖు జరిగింది. ఆ తర్వాత రామ జన్మభూమి ఉద్యమంలో 1992 డిసెంబర్ 2వ తారీఖుని మందిర నిర్మాణానికి కరసేవకు రావాల్సిందిగా మళ్ళా పిలుపునిచ్చారు సాధువులు. విశ్వ హిందూ పరిషత్ దేశం మొత్తం నుంచి లక్షల సంఖ్యలో కరసేవకుల్ని తిరిగి అయోధ్యకు పిలిపించారు. అప్పటికి ములాయం సింగ్ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 92 డిసెంబర్ నెలలో ఈ కరసేవ ముహూర్తానికి ముందు ఈ కరసేవలోకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాల్సి అవుతున్న ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర గురించి. దక్షిణాది ముఖ్యమైనటువంటి సేవకులు, స్వాములు, పీఠాధిపతులు, శృంగేరి వారు, కంచివారు, జీరస్వామి, చిన్నజీరస్వామి వారు, ఇట్లా ముఖ్యమైనటువంటి లక్ష్మణ యతీంద్రులు, ముఖ్యమైనటువంటి సాధువులందరూ కూడా మీరు కరసేవకు పిలిచారు, ములాయం సింగ్ లాగా కళ్యాణ్ సింగ్ కూడా అడ్డుపడితే ఏం చేస్తారు? ములాయం సింగ్ కాల్పులు జరిపిన కారణంగా ఆయన ప్రభుత్వం పడిపోయింది. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రకటిస్తున్నారు, ఆయన పదవిని కాపాడుకోవడం కోసం ఆయన కూడా దీన్ని విఫలం చేస్తారేమో అని చెప్పి అశోక్ సింగల్ గారు పర్యటనకు వచ్చినప్పుడు అడిగారు.
అప్పుడు అశోక్ సింఘల్ గారు ఏమన్నారంటే, మీరందరూ దక్షిణాది మీరు సాధువులు అందరూ కూడా మీరు కలవండి, నేను ములాయం సింగ్ని స్వయంగా మీ దగ్గరికి తీసుకొస్తా, రహస్యంగా సమావేశం జరుపుదాం, వారిని మీరు ఈ ప్రశ్న అడగండి అని చెప్పి నేను అన్నారు. అప్పుడు తిరుమలలో పెజావర స్వామి వారి యొక్క మఠంలో ఒక రహస్య సమావేశం జరిగింది 1991 జరుపుదాం, వారిని మీరు ఈ ప్రశ్న అడగండి అని చెప్పి నేను వారి యొక్క మఠం, నేను ములాయం సింగ్ని స్వయంగా మీ దగ్గరికి తీసుకొస్తా, రహస్యంగా సమావేశం జరుపుదాం, వారిని మీరు ఈ ప్రశ్న అడగండి అని చెప్పి నేను అన్నారు. అప్పుడు తిరుమలలో పెజావర స్వామి వారి యొక్క మఠంలో ఒక రహస్య సమావేశం జరిగింది 1991 ఆఖరిలో. ఆ సమావేశానికి ముఖ్యమైన సాధువులు అందరూ వచ్చారు. కళ్యాణ్ సింగ్ని అడిగారు, ఎట్లాగా నువ్వు పదవిని కాపాడుకుంటావా, రామ జన్మభూమి కోసం నిలబడతావా అని. ఆయన అప్పుడు వాగ్దానం చేశారు, కరసేవకుల పైన లాఠీ చార్జ్ కానీ కాల్పులు కానీ జరపను, నాకు పదవితోటి సంబంధం లేదు, రామ జన్మభూమియే ముఖ్యము అని చెప్పి ఆయన అందరి ముందు అంగీకరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక చిన్న సంఘటన. ఆ తర్వాత అయోధ్యలో పివి నరసింహారావు ఢిల్లీలో ప్రధానమంత్రి, ఆయన యోగదానం కూడా కించిత్ ఉడతా భక్తిలాగా ఈ రామజన్మభూమి ఉద్యమంలో ఉంది. ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ అశోక్ సింఘల్ గారు గుర్తించారు. వారు మరణించిన సమయంలో సంఘ పరివారం వైపు నుంచి శ్రద్ధాంజలి ఘటించిన వారు అశోక్ సింఘల్. 92లో కరసేవ జరిగింది. కరసేవకులందరూ కూడా రామ జన్మభూమిలో ఉన్నటువంటి బాబరీ కట్టడాన్ని పడవేయడం, ఇదంతా మనకు తెలిసిందే, దాని వివరాల్లోకి వెళ్ళను. పివి నరసింహారావు గారు గురించినటువంటి టీవీల్లో వార్తల్లో మీరు వినుంటారు. ఆ సమయంలో వారు విశ్రాంతి తీసుకుంటున్నారని, ఇక్కడ కరసేవకులు దీన్ని పడగొడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకున్నారని ఇలాంటి విమర్శలన్నీ వచ్చాయి. మొత్తం మీద కరసేవ జరిగింది. 12 గంటలకు మొదలెడితే సాయంత్రం 5 గంటలకు ఒట్టి చేతులతోటి ఈ బాబరీ కట్టడాన్ని ధ్వంసం చేశారు కరసేవకులు. దరిమిలా కళ్యాణ్ సింగ్ గారి ప్రభుత్వం పడిపోయింది, అది వేరే విషయం. శ్రద్ధాంజలి వీరు ఘటించడానికి కారణం ఏంటి అని అంటే, 1984 సంవత్సరంలో దేవరాహ బాబా ఆశీర్వదించారు, చెప్పారు ఒక సుడిగాలి వస్తుంది, ఇది కొట్టుకుపోతుంది, ఈ శిథిలాలన్నింటినీ నువ్వు సరైన నదిలో కలిపేవని. ఆ రకంగా ఇది పడిపోగానే కరసేవకులందరినీ రామజన్మభూమి నుంచి సరైన నది వరకు లైన్లో నిలబెట్టి ఈ శిథిలాలన్నింటినీ సరైన నదిలో కలిపేయడం జరిగింది, సాక్ష్యం లేకుండా ఉండేట్టుగా. ఈ శిథిలాలన్నీ తీసిన తర్వాత ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటన మనకు తెలిసింది కాబట్టి నేను ఉటంకించలేదు. 1949వ సంవత్సరంలో ఆ మసీదు స్థలంలో ఏమీ విగ్రహాలు లేవు, కేవలం రామ జన్మభూమిని ప్రతి సంవత్సరం కొలుస్తూ పూజిస్తూ రోజు ఉండేటువంటి వాళ్ళు ప్రజలు. 49వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి విగ్రహాలు వెలిసినాయి. 4 సోదరులవి, బాలరాముడు, బాలభరతుడు, బాల లక్ష్మణుడు, బాల శత్రుఘ్నుడు, ఈ 4 విగ్రహాలు వెలిసినాయి. 1949 డిసెంబర్ 22 అర్ధరాత్రి. మహమ్మదీయులు దీపావళి జరుపుకున్నారు, అయోధ్య ప్రజలు ఊరేగింపులు జరిగాయి, సభలు, హోలీ జరుపుకున్నారు, పూజలు మొదలైనాయి. మహమ్మదీయులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు విచారణ జరుపుతూ జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆ రోజు అక్కడ కాపలా ఉన్నటువంటి 2 కానిస్టేబుల్ని పిలిచారు కోర్టుకి, 2 మహమ్మదీయులు. ఇద్దరిని పిలిచి ఏం జరిగింది రాత్రి అని చెప్పని అడిగారు. చెబితే వాళ్ళు చెప్పారు, అర్ధరాత్రి ఒక పెద్ద సుడిగాలి వచ్చింది, గాలి దుమారం వచ్చింది, మెరుపులు మెరిశాయి. ఆ మెరుపుల యొక్క దాటికి ఈ గాలి దుమారానికి నేను కళ్ళు మూసుకున్నాము. గాలి శాంతించిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రామలక్ష్మణ్ భరత శత్రుఘ్నుడు 4 విగ్రహాలు ఉన్నాయి. ఆశ్చర్యపోతూ ఆ విగ్రహాల వైపు చూస్తూ ఉంటే రాముల వారు నవ్వుతూ పిలిచినట్టుగా మాకు అనిపించింది. మేము ఇద్దరం దగ్గరికి వెళ్ళాం. మా ఇద్దరి భుజాల మీద చేతులు వేసి మా వీపురు నిమురుతూ మమ్మల్ని ఆశీర్వదించారు. ఇది జరిగిందని చెప్పారు. ఆ మ్యాజిస్ట్రేట్ గారి తీర్పునిస్తూ ఇవి వెలిసిన విగ్రహాలు ఎవరు పెట్టినవి కావు, వీటిని తొలగించడానికి వీల్లేదు, వీటికి పూజ నిత్యము జరగాలి అని చెప్పని ఆర్డర్ ఇచ్చారు. నెహ్రూ గారు ఇన్ రైటింగ్ యాజ్ ఏ ప్రధానమంత్రి ఈ విగ్రహాలు వెంటనే తొలగించాల్సింది, పూజలు ఆపవలసింది అని చెప్పని మ్యాజిస్ట్రేట్ గారికి లెటర్ రాశారు. ఈ పని నేను చేయను అని చెప్పి ఈయన తిరిగి రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత వీరిని ఆ పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేయటం ఇది జరిగిందనుకోండి. రామజన్మభూమి ఫోటోల్లో నాయర్ గారు అని కేరళ నుంచి ఆయన ఫోటో
ఈ రకంగా ఆ వెలిసినటువంటి విగ్రహాలని ఈ పడగొట్టే ముందు వీటన్నిటిని పెజావర స్వామి వారి ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నారు. పడగొట్టడం అయిపోయి శిథిలాలన్నీ సరయూ నదికి తరలించిన తర్వాత ఈ విగ్రహాలను మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించాలి. అందుకని భూమిని చదును చేసి ఆ శిథిలాలపైన అక్కడ ఈ విగ్రహాలు 4టిని పెట్టి టెంపరీగా గోడలు కట్టడం ప్రారంభించారు. ఈ గోడలు కట్టడం ప్రారంభించి టెంట్ వేసే సమయానికి అప్పటికి ఈ కరసేవ జరిగి 48 గంటలు అయింది. పివి నరసింహారావు గారు చేసినటువంటి యోగదానం ఏంటంటే పడగొట్టంగానే కర్ఫ్యూ పెట్టలేదు. 48 గంటల తర్వాత కర్ఫ్యూ పెట్టారు. అందుకని ఈ విగ్రహాలని మళ్ళా తిరిగి అక్కడ ప్రతిష్ఠించగలిగినటువంటి అవకాశం లభించింది. అక్కడ ఆ విగ్రహాలు కనుక లేకపోయేటట్టయితే కేసు మన పక్షంలో వచ్చేది కాదు. కాబట్టి ఆ విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడానికి తిరిగి అక్కడ పూజలు దర్శనాలు నిర్వహించుకోవడం కోసం అనుకూలంగా భగవంతుడు వారిని ప్రేరేపించి ఆలస్యంగా కర్ఫ్యూ పెట్టడం జరిగింది. ఇది ఒక ఘట్టం. ఇది అయిన తర్వాత కోర్టు కేసులు వగైరాలు హైకోర్టులో కేసు మొట్టమొదటిగా విచారణ జరిగి జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిమెంట్ ఇచ్చేటువంటి జడ్జీల్లో 2 హిందువులు, ఒక ఆయన ముస్లిము. ఈ తీర్పు అనేటువంటి ఒక విచిత్రమైన తీర్పు. ఇది రామజన్మభూమియే, రాముల వారు ఇక్కడ జన్మించారు, విగ్రహం ఎలా పూజనీయమో భూమి కూడా అలాగే పూజనీయము అని చెప్పిన 3 జడ్జీలు ఓకేగా రాశారు. ఈ రాసిన తర్వాత 3 భాగాలు చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. ఒక భాగం ముస్లింలకి, 1/3 ముస్లింలకి, 1/3 రాముల వారికి, 1/3 నిర్మోహి అఖాడా వాళ్ళు పూజ చేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి 3కి 3 భాగాలు చేసి 90 అడుగులది 30 అడుగులు 30 అడుగులు. దీని మీద ముస్లింలు, హిందువులు, రాముల వారు కూడా స్వయంగా కోర్టుకు వెళ్ళారు. విశ్వ హిందూ పరిషత్ కక్షదారు కాదు, రాముల వారు స్వయంగా కక్షదారు. దీంట్లో నా భూమి, నా జన్మభూమి, విశ్వ హిందూ పరిషత్ రామజన్మభూమి న్యాస కలిసి నాకు మందిరం కట్టాలనుకుంటుంది కాబట్టి వాళ్ళకి నా భూమిని వాళ్ళకి అప్పగించండి అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళాడు. నిర్మోహి అఖాడా వారు పూజ చేసేటువంటి వాళ్ళం మేమేను తరతరాలుగా, కాబట్టి ఈ పూజాధికారాలు మాకు ఇవ్వాలని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇది మసీదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి మసీదును పడగొట్టి విగ్రహాలు పెట్టారు కాబట్టి ఈ మసీదును మాకు అప్పగించాలని మహమ్మదీలు కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం చెప్పి వెయిట్ చేసాం. 2010లో జడ్జిమెంట్ వస్తే 2019లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు 10 సంవత్సరాలు పైగా తొక్కిపట్టి ఉంచింది. దానికోసం ఎన్నో అనుష్ఠానాలు చేశాం. హనుమత్ శక్తి జాగరణ అనే పేరుతో హనుమాన్ చాలీసా దేశం మొత్తంలో చదివాం. శ్రీరామ జయరామ జయ జయరామ్ అనే మంత్రం 13 అక్షరాలు 13 కోట్లు అక్షర కోటిగా జపం చేసి దేశం మొత్తం మీద అన్ని అయోధ్యలో తీసుకొచ్చి ధారపోసాం. ఇట్లాగా ప్రతి ఒక్క కార్యక్రమం వెనకాల ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. అయోధ్యలో నిరంతరము సర్వదేవ అనుష్ఠానం అనేటువంటి పేరుతోటి హిందూ ధర్మంలో ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో అన్ని సంప్రదాయాల వైపు నుంచి అన్ని సంప్రదాయాల వాళ్ళు అయోధ్య వచ్చి ఇక్కడ సంవత్సరం పాటు ఆపకుండా వాళ్ళ యొక్క అనుష్ఠానాలు రామజన్మభూమి ఉద్యమం సఫలం కావాలి అని చెప్పిన అనుష్ఠానం నిర్వహించారు. సంవత్సరం పాటు నిరాఘాటంగా ఈ ఆధ్యాత్మిక శక్తి అంతా కూడి జడ్జిమెంటు ఏకగ్రీవంగా హిందువుల పక్షాన వచ్చేటువంటి దానికి ఈ ఆధ్యాత్మిక శక్తి తోడ్పడింది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. జడ్జిమెంట్ వచ్చింది, గుడి కట్టాలి. గుడి కోసం అని చెప్పిన ఎప్పుడో అశోక్ సింఘల్ గారు ఉన్నప్పుడు లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ వాళ్ళు మేము ఈ దేవాలయం నిర్మాణం చేస్తాం మాకు ఇవ్వండి అని అంటే వాళ్ళకి వాగ్దానం చేశారు. కాబట్టి వాళ్ళకి అప్పగించడం జరిగింది. సర్వే చేయటం జరిగింది. అనేకమైనటువంటి సర్వేలు పర్మిషన్లు అన్నీ అయిపోయిన తర్వాత దేవాలయం నిర్మాణం చేయవలసిన ఘట్టం వచ్చింది. దేవాలయ నిర్మాణం రాముల వారి యొక్క కృప ఎలా ఉంటుందో ఉదాహరణగా చెప్తాను నేను. ఎల్ఎన్టీగా అప్పగించారు లార్సన్ అండ్ టూబ్రోకి. వాళ్ళు డిజైన్ తయారు చేశారు, ఫౌండేషన్. విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం ప్రారంభం చేసినప్పటి నుంచి ఒక మోడల్ దేవాలయాన్ని మనం ప్రచురించాం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోరు శిఖరం రాముల వారు, గ్రౌండ్ ఫ్లోర్లో రామలాల, ఫస్ట్ ఫ్లోర్లో రామ దర్బార్ ఉండేటువంటి విధంగా ఒక డిజైన్ మనం ప్రచారం చేశాం. ఆ డిజైన్తో పాటుగా మనం ఏం చేసామంటే ఇది 1000 సంవత్సరాల పాటు ఈ దేవాలయం అనేటువంటిది స్థిరంగా ఉండాలి కాబట్టి దీంట్లో సిమెంట్ కానీ ఇనుము కానీ ఐరన్ కానీ ఉపయోగించకుండా ఉండేటువంటి విధంగా శిలా సదృశ్యమైనటువంటి శిలలతోటే మాత్రమే శిలాలయంగా దీన్ని నిర్మాణం చేయాలని చెప్పి ప్రకటించాం.
ఎలాంటి వారికి ఇది నచ్చలేదు, ఇది ఎట్లా శిలాలతో ఎట్లా చేస్తాం అని చెప్పని వాళ్ళు ఒక డిజైన్ తయారు చేశారు. పైల్ కాంక్రీటింగ్ అంటారు. కాంక్రీట్ స్తంభాల భూమిలోకి 100 అడుగులు కిందకు దించి వాటిపైన ప్లాట్ఫారం ఏర్పాటు చేసి దేవాలయం నిర్మాణం చేసి ఇది యోజన చేశారు. యోజన చేసి వాళ్ళు ప్రకటించి పని ప్రారంభించారు. పైల్ టెస్టింగ్ కోసం చెప్పని ఈ మూల 4 పైల్స్, ఈ మూల 4 పైల్స్ వేసి లోడ్ టెస్టింగ్ చేయడం కోసం చెప్పని విచిత్రంగా రాముల వారు ఎవరో ఒకరికి ప్రేరణ ఇస్తారు. వరంగల్ ఐఐటిలో 40 సంవత్సరాలుగా సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి పాండురంగారావు గారు ఒక ఆయన సివిల్ ఇంజనీర్. కాకతీయ నిర్మాణాలు దేవాలయాలన్నింటినీ అధ్యయనం చేసిన ఆయన. రామప్ప దేవాలయం 1200 సంవత్సరాల క్రితం కట్టింది దేవాలయం ఇంటాక్ట్గా ఇప్పటి వరకు ఉన్నది. ఆ టెక్నాలజీని అధ్యయనం చేసిన ఆయన. 1000 కాళ్ళ మంటపం వరంగల్లో ఒక మూలాది కొంచెం కుంగితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వారికి అప్పగించారు, దీన్ని తిరిగి నిర్మాణం చేయండి. దాన్ని పూర్తిగా ఓపెన్ చేసి అదే మెటీరియల్ తోటి అదే సిస్టమ్ తోటి దాన్ని పునః నిర్మాణం చేశారు ఆయన. ఆయనకి మనసులో కుతూహలం కలిగి దీని డిజైన్ ఏంటి అని చెప్పినని పేపర్లో చదివి ఎలాంటి వాళ్ళని సంప్రదించారు. డిజైన్ పంపించండి అని అంటే వాళ్ళు డిజైన్ పంపించారు. డిజైన్ చూడంగానే ఆయనకి ఇది దేవాలయానికి సరిపోదు అని చెప్పని వాళ్ళతోటి మాట్లాడితే ఇది మాకు ఐఐటి చెన్నై వాళ్ళు అప్రూవ్ చేసిన డిజైన్ ఇది కాబట్టి ఇది సరైనదేనని చెప్పని ఆయన వాళ్ళని కాంటాక్ట్ చేశారు ఐఐటి చెన్నైని. వాళ్ళు ఇదేను అని చెప్పి సిమెంట్ లైఫ్ 80 సంవత్సరాలు కూడా లేదు ఇంతవరకు. అది సిమెంట్ కనుక్కునే ఏర్పాటు చేసి 80 సంవత్సరాలు నిండలేదు, ఇది 1000 సంవత్సరాలు ఎలా ఉంటుందని చెప్పిన వాగ్దానం చేస్తే ఆ సైంటిస్టు ఆ సివిల్ ఇంజనీర్ నేను రాసిస్తాను, ఇది 200 సంవత్సరాల వరకు ఏమీ ఉండదు, ఇబ్బంది లేదు సిమెంట్ తోటి అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఈయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి ప్రధానమంత్రి మెయిల్ పెట్టారు, ఈ డిజైన్ తప్పు, ఇది మార్చాలి అని చెప్పని. అక్కడి నుంచి సమాధానమే రాల. ఆయనకి పరిచయం ఉన్నటువంటి ఒక ఆయన ఇస్రోలో రిమోట్ సెన్సింగ్లో ఆయన సైంటిస్ట్గా ఉన్నాడు. శాటిలైట్ నుంచి సర్వే చేసేటువంటి డిపార్ట్మెంట్. ఆయనకు చెప్పారు ఇది విశ్వ పరిషత్ వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే అతను నాకు పరిచయం. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇలాగా ఉన్నది వారిని మీరు కలిస్తే బాగుంటుంది. నేను ఆ రోజు హైదరాబాద్లోనే ఉన్నా. వెంటనే రమ్మని పిలిస్తే ఆయన ఆ కాకతీయ స్ట్రక్చర్స్ గురించిన వివరాలన్నీ ఇచ్చారు. ఆ వివరాలు తీసుకుని వెంటనే రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళకి పంపించి నేను పిలిపించాం. ఎలాంటి వాళ్ళ ముందు ఈయన స్లైడ్ ద్వారా పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చారు. వారు చెప్పింది ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం సరియు నది రామ జన్మభూమి ఆనుకుని ప్రవహిస్తుంది. ఇప్పుడు కూడా కింద నీటి ప్రవాహాలు ఉన్నాయి. వరద వచ్చినప్పుడు ఫుల్ వరద లెవెల్ హై ఫ్లడ్ లెవెల్లో ఉన్నటువంటి సమయంలో ఈ పాలియో ఛానల్స్ యాక్టివేట్ అయ్యి ఈ ఇసుకంతా కొట్టుకుపోతే మీవన్నీ కూడా హ్యాంగింగ్ పిల్లర్స్ అవుతాయి, వేలాడేటువంటి స్తంభాలు అవుతాయి, దేవాలయానికి స్థిరత్వం ఉండదు అని చెప్పాడు ఆయన. అప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఎక్స్పర్ట్ కమిటీ ఆయిల్ టెస్టింగ్ చేయిస్తే ఎన్జిఆర్ఐ హైదరాబాద్ వాళ్ళకి అప్పగించాం. 4 రోజుల పాటు వాళ్ళు ప్రతి ఒక్క 20 అడుగులకి ఒక బోరు వేసి 100 అడుగుల వరకు మట్టిని తీసి టెస్ట్ చేసి ఈ మట్టి అంతా కూడా డెబ్రిస్, ఇదంతా శిథిలాలు, దీనికి లోడ్ బేరింగ్ కెపాసిటీ లేదు, దీన్ని మొత్తాన్ని తీసేయాలని చెప్పి 400 అడుగులు పొడవు, 300 అడుగులు వెడల్పు, 50 అడుగుల లోతు ఈ మట్టినంతా కూడా తీసేసి తిరిగి దీన్ని నింపాలి అని చెప్పని ఆ రకంగా గొయ్యిని తవ్వి మట్టి అంతా కూడా పక్కన పోసి ఆ సమయంలో ఈ తవ్వేటువంటి సమయంలో పురాతన దేవాలయానికి సంబంధించిన అనేక స్తంభాలు, దేవతా విగ్రహాలు, యక్షుల యొక్క విగ్రహాలు, అనేకమైనటువంటి ఉపకరణాలు, బావులు ఇవన్నీ కూడా వచ్చాయి. ఆ రకంగా ఒక ఇంజనీరింగ్ మెటీరియల్ తయారు చేసి సిమెంట్ లేకుండా 12 అంగుళాలు ఒక ఆ మెటీరియల్ని పరిచి 12 అంగుళాలని కాంపాక్టింగ్ అంటారు. రోలింగ్ ద్వారా 10 అంగుళాల వరకు తీసుకొచ్చి ఆ రంగు 48 అడుగులు 48 లేయర్స్ తోటి ఒక శిలా రూపాన్ని భూమిలో 400 అడుగుల పొడవు, 300 అడుగులు వెడల్పు, 50 అడుగుల లోతు ఒక శిలని తయారు చేశారు, ఆర్టిఫిషియల్ శిల. ఆ శిల పైన ఇప్పుడు ఈ దేవాలయం మనం నిన్న దర్శనం చేసుకునేటువంటి దేవాలయం నిలబడి ఉంది. సిమెంట్ లేకుండా, ఇనుము లేకుండా శిఖరం వరకు కూడా మొత్తం కూడా ఈ రకంగా దేవాలయ నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఈ దేవాలయం వారు చెప్పినట్టుగా, స్వామివారి గారు చెప్పినట్టుగా మన కళ్ళ ముందు మన యొక్క జీవితంలో మనం ఈ దేవాలయం కోసం మనందరం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నాం. మన అందరం కళ్ళ ముందు దర్శనం చేసుకునేటువంటి అవకాశం మనకు లభించింది. ఆ రకంగా రామభక్తులుగా మన యొక్క జీవితం ధన్యం. ఈ దేవాలయం నిర్మాణం కోసం
అప్పుడు శిలా పూజల సమయంలో రూపాయి పావలా వసూలు చేశాం దేశం మొత్తం మీద. ఈ దేవాలయానికి కూడా ముందుకొచ్చారు అనేక మంది ధనవంతులైనటువంటి వాళ్ళు. మేము నిర్వహిస్తాం, మా పేరు పెట్టండి. హైదరాబాద్ మన అందరికీ తెలుసు, వెంకటేశ్వర దేవాలయం అని చెప్పిన ఎవరు పిలవరు. ఆ కొండ మీదది ఏమని పిలుస్తారు? బిర్లా టెంపుల్ అంటారు. ఆటో వాడిని అడిగినా అక్కడికి తీసుకెళ్తాడు. వెంకటేశ్వర స్వామి అంటే తెలియదు. అశోక్ సింఘల్ గారు చెప్పారు, ఇది ప్రజల యొక్క 500 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వారందరి యొక్క స్మారకంగా ఈ దేవాలయం నిర్మాణం అవుతుంది. ఏ ఒక్కరి పేరుతోటి కానీ ఏ ఒక్కరి డబ్బుతోటి కానీ ఈ దేవాలయం నిర్మాణం జరగదు. ప్రతి హిందువు ఈ దేవాలయంలో పాల్గొనాలి అని చెప్పిన వారు చెప్పెళ్ళారు. జడ్జిమెంట్ వచ్చే సమయానికి వారు లేరు, స్వర్గవాసులైనారు. వారి యొక్క వాగ్దానానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో ఇంటింటికి వెళ్ళి మినిమం 10 రూపాయల చొప్పున దేశం మొత్తం మీద 28 కోట్ల మందిని కుటుంబాలని కలిసి నిధి సేకరణ చేసి దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. 10 రూపాయల దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరి పేరుతోటి ఉండదు. ఎందుకని 500 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి పేర్లు ఏమైపోవాలి? నీకు ఈ అవకాశం కల్పించినటువంటి వాళ్ళు ఈ 500 సంవత్సరాల పాటు పోరాటం వాళ్ళు చేయగలిగినందువల్ల నీ చేతిలోకి ఇది వచ్చింది. వాళ్ళను స్మరించేవారు ఎవరు? కాబట్టి ఎవరి పేరుతోటి దేవాలయం ఉండదు అనేటువంటి పద్ధతిలో ఆ రకంగా 4200 కోట్ల రూపాయలు వసూలైంది ఆ సమయంలో. అది అద్భుతమైనటువంటి రామభక్తి, విశ్వ హిందూ పరిషత్తు, ఇంకా ఇతరత్ర ధార్మికమైనటువంటి సంస్థలు, స్వాములు రామభక్తి ఇంతగా ఈ దేశంలో ఉండేటువంటి మారుమూలు ఉండేటువంటి ప్రజలలో పాతుకుపోయి ఉన్నది రామభక్తి అనేటువంటి విషయం అప్పుడు తెలిసింది. ఊహించలేదు. మారుమూల గ్రామాలకి, డకాయిట్ల దగ్గరికి, థర్డ్ జెండర్ వాళ్ళ దగ్గరికి, వనవాసుల దగ్గరికి, అడవుల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళారు. అనేకమైనటువంటి అనుభవాలు. చివరికి ర్యాగ్ పిక్కర్స్ అంటారు. మనం ఊళ్ళో పట్టణాల్లో మనం చూస్తుంటాం. పొద్దున్నే సంచి వేసుకుని ప్లాస్టిక్ కాగితాలు, సంచులు, కాగితాలు ఏరుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచి, భిక్షుకుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ దేవాలయంలో పాల్గొన్నారు. 1-2 ఉదాహరణలు చెప్తాను నేను. పూరి మన అందరికీ తెలుసు, జగన్నాథ స్వామి. పూరి దేవాలయానికి వెళుతుంటే రోడ్డు మీద ఇటు పక్కన దేవాలయం వైపు పక్కన గుడ్డ పరుచుకుని, తువ్వాలు పరుచుకుని, ఒక గిన్నె పెట్టుకుని, ఒక ప్లేట్ పెట్టుకుని భిక్షాటం చేసుకునేటువంటి వాళ్ళు కూర్చుని ఉంటారు. కార్యకర్తలు షాపుకు వెళుతూ ఒక ప్లేట్ పెట్టుకుని భిక్షాటం చేసుకునేటువంటి వాళ్ళు కూర్చుని ఉంటారు. కార్యకర్తలు షాపుకు వెళుతూ ఆ రోడ్లో ఒక షాప్ దగ్గర అందరూ కూడా వ్యాపారస్తులందరినీ ఒక షాప్ దగ్గర పిలిచి అక్కడ వాళ్ళకి రామ జన్మభూమి మందిర నిర్మాణానికి సమర్పణ నిధిని వసూలు చేస్తున్నాము అని చెప్పిన విషయాన్ని చెబుతుంటే ఒక భిక్షుకు, ఒక ఆవిడ, ముసలావిడ, ఏంటి జనసందోహాన్ని వచ్చి కార్యకర్తలను ఎవరినో అడిగితే చెప్పారు, ఇది రామ జన్మభూమి మందిరానికి. నేను కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చని చెప్తే ఆ గిన్నెలో ఉన్న 10 నాణాలు రావు గారు భిక్షకి అక్కడ అయోధ్యలో రామ మందిరం అక్కడ. ఇలాంటి అనేకమైన ఉదాహరణ. ఒక డకాయిటి గ్రామానికి వెళ్ళారు. ఈ చంబల్లో అంటారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మూడు కలిసే చోట చంబల్ నది, యమునా నది, కోపన్ నది. డకాయిట్లందరూ, పోలన్ దేవి వగైరా వగైరా అందరూ. షోలే సినిమా అదంతా ఆర్దానికి సంబంధించిన కథే. అక్కడికి వెళ్ళాలా అక్కర్లేదా అని చెప్పిన కార్యకర్తలు సందేహిస్తుంటే ఒక కార్యకర్త, నేను వెళ్తా ఈ డకాయిట్ గ్రామాలకి, మోటార్ సైకిల్ మీద వెళ్తా, తీసుకుంటే నా మోటార్ సైకిల్ తీసుకుంటారు, నన్ను పట్టుకుంటారు, చూద్దాం అని చెప్పి అతను సాహసం చేసి ఆ గ్రామాలకు వెళ్ళారు. చుట్టుముట్టారు. ఎందుకు వచ్చావు, అక్కడికి వెళ్తున్నావు, ఏంటని ఇట్లా రామ జన్మభూమి. సాదరంగా ఆహ్వానించారు, కూర్చోబెట్టారు, ఊరందరినీ పిలిచారు, 4.5 లక్షల రూపాయలు పోగు చేసి ఇచ్చారు. ఇచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు
మేము డకాయిటీకి వెళ్ళే ముందు మా రాములు వారి గుడిలో పూజ చేసుకుని బయలుదేరతాం. డకాయిటికి వెళ్ళే ముందు కూడా రాముల వారికి పూజ చేసుకుని మొక్కుకుని బయలుదేరతాం. అలాంటి రాముల వారి గుడి కోసం మేము ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఇలాంటి రామభక్తి, ఆ రాముడిని మనం ఇక్కడ 9 రోజులు మనం ఆరాధించుకుంటున్నాం. అందరు ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళారు. మిజోరాం ముఖ్యమంత్రి క్రిస్టియన్, 95% క్రైస్తవులు అక్కడ. ముఖ్యమంత్రి దగ్గరికి వెళితే ముఖ్యమంత్రి చెప్పాడు, భారతదేశంలో రాముల వారి పేరుతో ఉన్నటువంటి రాష్ట్రం ఒకటి మాదే, మిజోరాం. నా పేరులో కూడా రామ్ ఉన్నది. నా పేరు జోరామ్ థాంగా. రామ్ నా పేరులో ఉంది. నేను ఇవ్వకపోతే అలాగే 2 లక్షల డొనేషన్ ఇచ్చారు మంత్రికి, దేవాలయానికి. ఇలాగా దేశంలో అన్ని, మధ్యప్రదేశ్లో బరేలీ అని ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో 4 గ్రామాలు అన్నీ కూడా 3rd జెండర్. మామూలుగా మన తెలుగులో కొజ్జాలు అంటుంటారే, ఆడ మగ కానివారు, బృహన్నల్ల. ఆ గ్రామానికి వెళ్ళారు. గ్రామానికి వెళితే చెక్ బుక్ తీసుకుని వచ్చి ఎంత కావాలో రాసుకోండి. వెళ్ళిన కార్యకర్తలకు సందేహం, ఎంత రాయాలి? అతను ఏదో 1,00,000 రూపాయలు రాశాడు. రాముల వారికి 1,00,000 రూపాయల అని చెప్పని 7 లక్షలు రాసి సంతకం పెట్టి చెక్ ఇచ్చాడు. ఇలాగా రాముల వారి నామము, రాముల వారి పట్ల భక్తి లేనటువంటి మారుమూల చిన్న ప్రదేశం ఏది కూడా లేదు. అలాగా యావత్తు సమాజము యొక్క భాగస్వామ్యంతో దేవాలయం నిర్మాణమైంది. ఈరోజు కూడా ప్రతిరోజు, నిన్న రైల్వే స్టేషన్ మాస్టర్ కలవడానికి వచ్చారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో నేను ఇక్కడ ఒక 5 నెలలు ఉన్నాను. నేను వచ్చేటువంటి సాధువులకు వ్యవస్థ చేయడానికి, వాళ్ళ నివాసము, వాళ్ళకి ఏర్పాట్లు ఇవన్నీ చేయడం కోసం ఒక నగరాన్ని నిర్మాణం చేశాము. అటాచ్డ్ బాత్రూమ్లతో 1400 గదులు. ఆ సమయంలో, ఆ తర్వాత కార్యకర్తలందరూ దర్శనం చేసుకోవడానికి స్పెషల్ ట్రైన్స్ వేసాం, 44 రైళ్ళు. ఆ టైంలో ఆయన చెబుతున్నారు, ఈరోజు కూడా అయోధ్య రోజు దిగే వాళ్ళకి అంత 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఈరోజు ప్రతిరోజు వస్తూ ఉన్నారు. ఈ రకంగా విశేషమైనటువంటి ప్రాణ ప్రతిష్ఠ సమయం మీరు అందరూ టీవీలో చూసుంటారు. విన్నారు కదా ఎంత కష్టం ఉందో ఈ రామ జన్మభూమి గుడి నిర్మాణంలో. ఈయన చెప్తూ ఉంటే మాకే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడ్డారు. స్వామివారి దగ్గరుండి ఈ గుడి నిర్మాణం చేయించుకున్నట్టు అనిపించింది మాకు కూడా. ఇక్కడ ఈయన గుడికి ఎవరెవరిని పిలిచారో, ఎవరెవరు వచ్చారు ప్రముఖులు, వాళ్ళందరినీ ఎలా, అక్కడ అతిథుల్ని అందరినీ ఎలా చూసుకున్నారో వాటి గురించి వివరించారు. అదంతా మనం లైవ్లో చూసాము. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ టు సపోర్ట్ విత్ యువర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Unfiltered Chronicles by Sujata. See you next week again.